సో జై శ్రీరామ్, జై శ్రీ గణేష గాయస్. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను అనుకోని మీరు అందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే మనం మన క్రేన్కి సంబంధించి టెస్టింగ్ అయితే చేయడానికి పోతున్నాం. అంటే మన క్రేన్ అనేది ఎంత వెయిట్ అయితే లిఫ్టింగ్ చేయడానికి పోతుంది, అండ్ అలాగే మ్యాక్సిమం నేను అనుకొని ఎంత వెయిట్ లిఫ్ట్ చేయడానికి పోతుంది, అండ్ అలాగే ఏ విధంగా లిఫ్ట్ చేస్తుంది మొత్తం అయితే ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపడానికి పోతాను. సో మొత్తానికి ఈ వీడియోకి మీరు అందరూ అయితే లాస్ట్కి చూడండి. అండ్ ఇంకోటి లాస్ట్ వీడియోలో అయితే నేను మీకు అడిగినాను, సో క్రేన్లో మనం ఏమైనా యాక్సెసరీస్ మర్చిపోయినామా, సో దానికి సంబంధించి కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి అనేసి. ఆ వీడియోకి అయితే యాక్సెసరీస్కి సంబంధించి ఏం కమెంట్స్ అయితే రాలేవు, కానీ క్రేన్ అయితే చాలా మంచిగా ఉంది, అండ్ అలాగే వెయిట్ కొంచెం లిఫ్ట్ చేయమని చూపటమని చెప్పారు. సో ఈ వీడియోలో అయితే కొంచెం వెయిట్గానే లిఫ్ట్ చేసి చూపెడతాను, అండ్ అలాగే ఈ వీడియోలో అయితే ఆ క్రేన్ని అయితే మనం ప్రాపర్గా యూజ్ చేయడం మీకైతే చూపెడతాము. అంటే డైరెక్ట్ అయితే ఆ విధంగా యూజ్ చేయలేము. నేనైతే మీకు చెప్పినాక సో మనం టైర్కి అండ్ అలాగే ఏ సర్ఫేస్ మీద అయితే యూజ్ చేస్తున్నామో ఆ సర్ఫేస్ అండ్ అలాగే టైర్ మధ్యలో కొంచెం గ్యాప్ అయితే పెట్టాలి. సో ఆ గ్యాప్ ఈరోజు అయితే మనం పెట్టి పర్ఫెక్ట్గా అయితే యూజ్ చేసి మీకైతే ఈరోజు అయితే వీడియోలో అయితే చూపెట్టడానికి పోతున్నాం. సో మీరందరూ అయితే ఇప్పుడు వీడియోకి లాస్ట్కి అయితే చూసేయండి. సో అందరూ ఇప్పుడు తొందరగా వీడియోకి లైక్ చేసి ఈరోజు అన్న కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి గైస్. సో అంటే ఏమైనా యాక్సెసరీస్ మిస్ అయిపోయినాయా? సో లాస్ట్ వీడియోలో అయితే యాక్సెసరీస్కి సంబంధించి ఏం కమెంట్స్ రాలేవు. సో అలా అనేసి నేను అనుకోని ఏం మర్చిపోలే అనుకుంటాను. అండ్ ఇంకోటి, ఒకవేళ వీలైతే ఒక చిన్న టూల్ బాక్స్ చేద్దాము. సో అని ఎప్పుడైతే వీడియో స్టార్ట్ అయితే చేసేద్దాము. మొత్తానికి అయితే ఇదైతే మన సూపర్ క్రేన్స్. దీన్ని అంటే మనం పేరు పెట్టినాక మన ఛానల్ పేరుతోని. సో మొత్తానికి ఎన్బి క్రేన్స్ అని. సో ఇప్పుడైతే మొత్తానికి క్రేన్ అయితే ఒకసారి మీకు వెయిట్ లిఫ్ట్ చేసి చూపెడదాం. అండ్ అలాగే లాస్ట్ వీడియోలో నంబర్ ప్లేట్ కింద ఫిక్స్ చేసేసినాం కదా, సో చూసుకోవచ్చు. సో లాస్ట్ వీడియోలో చేసిన నెంబర్ ప్లేట్ ఫిక్సింగ్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ కింద చేసేసినాను. సో బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా డీటెయిల్గా అయితే ఫిక్స్ చేసేసినాము. సో ఇప్పుడైతే ఒకసారి క్రేన్ అనేది మీకైతే యూజ్ చేసి అయితే నేను చూపెడతాను. సో మొత్తానికి ఈ విధంగా అయితే ఉంటుంది మన క్రేన్ అనేది. అండ్ గైస్ ఇప్పుడైతే ఒక్కసారి క్రేన్ అయితే మొత్తం మీకు ఎంత మ్యాక్సిమం హైట్ ఎంత పోతుంది, అండ్ అలాగే దీన్ని ఈడ్ నుంచి ఈడ్ వరకు లెంత్ ఎంత ఉండబోతుంది. సో మొత్తం అయితే వీడియోలో ఈ క్రేన్కి సంబంధించి మీకు డీటెయిల్తో మీకైతే ఇప్పుడు చూపెట్టడానికి పోతాను. అండ్ ఇంకోటి అయితే క్రేన్ చేసే ముందు మనమైతే క్రేన్కి సంబంధించి ఒక ప్లాన్ కింద డ్రా చేసుకున్నాము. సో అప్పుడు ఇంత పర్ఫెక్ట్కి అంటే మరీ అంత పర్ఫెక్ట్ కాకుండా కొంచెం పర్ఫెక్ట్ క్రేన్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాము. కానీ ఇప్పుడైతే ఒక్కసారి మీకు మెజర్మెంట్తోని క్రేన్ ఎంత హైట్ పోతుంది అండ్ అలాగే మ్యాక్సిమం ఎంత వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపెడతాను. ఇది ఇప్పుడు దాకా చూసిరుగా మొత్తం మెజర్మెంట్ అనేది మనమైతే కంప్లీట్ చేసేసినాం. సో ఇప్పుడైతే తొందరగా మీకు చెప్పేస్తాను. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అయితే టోటల్ 45 సెంటీమీటర్ అయితే మన క్రేన్ ఉంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ నుంచి అనేది ఈడ్ నుంచి ఈడ్ వరకు 18 సెంటీమీటర్, అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి ఈడ్ నుంచి ఈడ్ వరకు అయితే 15.5 సెంటీమీటర్. సైడ్స్లో ఇంత అయితే మనం చిన్నగా చేసినాం, ఎందుకంటే మెయిన్ ఫేస్ కొంచెం చిన్నగా అయితే ఉంటుంది క్రేన్కి. అండ్ ఇంకోటి మెయిన్ అండ్ దీని మీద ఇంకొక చిన్న బేస్ అయితే ఉంది కాకపోతే అటు ఇటు రొటేట్ చేయడానికి. సో ఇది అనేది వెర్త్ ఈడ్ నుంచి ఈడ్ వరకు అయితే 12 సెంటీమీటర్, బ్యాక్ సైడ్ నుంచి ఈడ్ నుంచి ఈడ్ వరకు అయితే 13 ప్లస్ అటు ఒక 14-15 సెంటీమీటర్ వరకు అయితే ఉంది. అండ్ ఇంకోటి ఈడ్ నుంచి ఈడ్ వరకు అయితే 1 ఫీట్ అయితే ఉంది. అండ్ అలాగే ఈడ్ నుంచి ఈడ్ వరకు అయితే 24 సెంటీమీటర్ ఇదైతే మ్యాక్సిమం. ఎక్కువ తీస్తే మన ఇష్టం, కానీ నేనైతే ఇంతే తీస్తాను కానీ మ్యాక్సిమం. అండ్ ఇంకోటి మళ్ళీ దీని మీద అయితే ఇదైతే 1 ఫీట్ అయితే ఉంది ఒక పోల్. సో ఇదైతే టోటల్ ఒక 3 ఫీట్స్ అనుకోవచ్చు కదా అరౌండ్. సో టోటల్ నేను మీకు ఆల్రెడీగా చెప్పినాక సో మొత్తం 80 సెంటీమీటర్ అయితే ఉండబోతుంది. సో 1 ఫీట్లో 30 సెంటీమీటర్స్ అయితే ఉంటాయి. సో ఇది 30 అండ్ అలాగే ఇది 30. సో 30 + 30 = 60. అండ్ అలాగే ఇదైతే టోటల్ ఇంకా 20 సెంటీమీటర్, సో 24. సో చూస్తే కనుక ఆల్రెడీగా 84 సెంటీమీటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకోటి అయితే ఈడు కింద నుంచి ఒక్కసారి ఈడు వరకు గిన మీకైతే మెజర్మెంట్ చేసి అయితే చూపెడతాను. అండ్ ఇంకోటి మనం ఇక్కడ నుంచి గిన థ్రెడ్ని అయితే ఇట్లా పైకి అనొచ్చు మొత్తానికి. సో ఈ విధంగా పైకి వస్తుంది. అండ్ అలాగే దీని మీద వెయిట్ ఉండకపోయినా ఇదైతే కిందికి వస్తుంది గైస్ అలా థ్రెడ్ లూజ్ చేస్తే. సో మొత్తానికి ఒకసారి మళ్ళీ పైకి చేస్తాను. సో ఒక్కసారి వెయిట్ గిన లిఫ్ట్ చేసి చూపెడదాము. అండ్ ఇంకోటి ముందు అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి ఈడ దాకా అయితే మెజర్మెంట్ తీసుకొని మీకు అయితే చెప్తాను ఎంత అవుతుందని. సో మొత్తానికి కింది నుంచి ఈడ వరకు అయితే టోటల్ ఒక అంటే 80 సెంటీమీటర్స్ అయితే లేదు.
64 సెంటీమీటర్ అయితే ఈ నుంచి ఇక్కడి వరకు ఉంది. అండ్ ఇంకోటి చాలామంది అనుకుంటారు ఆల్రెడీగా గణేష్ మహారాజ్ అయితే మనం 70 సెంటీమీటర్ వరకు అయితే చేసేస్తున్నాం కానీ ఇంకోటి పాయింట్ ఏది అంటే ఈ క్రేన్తోని మనం గణేష్ మహారాజ్ని అయితే లిఫ్ట్ చేయము. సో దాని రీజన్ ఏంటిదంటే ఇదైతే కాడబొడితో చేసింది. అండ్ ఇంకోటి మనం కట్టెతో చేసిన మన గణేష్ మహారాజ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా ఎప్పుడైనా. సో అలా అనేసి అదైతే లిఫ్ట్ చేయడానికి కుదరదు. కానీ మనం గణేష్ మహారాజ్ సంబంధించి లడ్డు కానీ అండ్ అలాగే మన గణేష్ మహారాజ్ సంబంధించి మండపం కానీ ఇట్లా మనం చాలా అనేవి ఫిక్స్ అనేది క్రేన్తోనే చేస్తాము. జస్ట్ గణేష్ మహారాజ్ ఒక్కడిని లిఫ్ట్ చేయము. సో ప్రయత్నం కింద చేసినాం కానీ అదైతే కుదరదు. అలా అనేసి మనం అయితే ఆ థాట్ అయితే తీసేసినాం. మొత్తానికైతే ఇప్పుడైతే మనం ఈ క్రేన్తోనైతే చేసి ఏమేమి వర్క్స్ అయితే ఉంటాయి సో అవైతే మనం 2026 మన గణేష్ మహారాజ్ వర్క్ నడుస్తాయి సో మీకు అప్పుడు ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఏమేమి వర్క్స్ అనేవి ఈ క్రేన్తో జరుగుతున్నాయి. సో ఒక్కసారి నేనైతే ఈ నుంచి మీకు రొటేట్ చేసి చూపెడతాను. సో ఇవి ఈ నుంచి 365 డిగ్రీ రొటేటింగ్ అయితే సో ఒకసారి చేసి చూపెడతాను. సో చూస్తురుగా మొత్తానికి రొటేట్ అవుతుంది ఈడి వరకు అయితే. సో ఒకవేళ మనకి ఏమైనా వస్తువు ఈ నుంచి లిఫ్టింగ్ చేయాలంటే ఈ విధంగా లిఫ్ట్ చేసుకోవచ్చు. చాలా మటుకి మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు క్రేన్ అనేది. అంటే ఏదైనా వస్తువు ఎక్కువ వెరుతున్నా కానీ ఈడైతే ఇంతకన్నా ప్లేస్ అయితే ఉంది. సో మొత్తానికి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఈడైతే మనం ఎక్కువ వెయిట్ అయితే పెట్టేయాలి ఇట్లాంటి విషయంలో. ఎందుకంటే వెయిట్ లేకుండా అనేది క్రేన్ అయితే మనం యూజ్ చేయలేవచ్చు. అంటే చేయడానికి యూజ్ అయితే రాదు. ఎందుకంటే వెయిట్ పెట్టకపోతే ఈ నుంచి క్రేన్ అనేది లిఫ్ట్ అయిపోతుంది. సో అలా అనేసి మనం అయితే ఇక్కడ వెయిట్ అయితే కంపల్సరీగా పెట్టాలి. ఒకసారి అయితే నేనైతే మీకు కొంచెం అయితే ఈ క్రేన్తో వెయిట్ అనేది లిఫ్ట్ చేసి చూపెడతాను. అండ్ అలాగే కొంచెం వెయిట్ అయితే ఇడిగిన పెట్టినాను 2 kg. అంటే మనకి ఎక్స్ట్రా అవసరం పడితే మనం అయితే ఇక్కడ పెట్టేదాము. సో చూస్తురుగా ఈడైతే 1/2 kg వెయిట్ పెట్టినాం. అండ్ అలాగే ఇడగిన మనం అయితే ఒక 200 grams ప్లస్ అనేది వెయిట్ అయితే పెట్టేసినాము. సో ఇప్పుడైతే ఒకసారి ఈడని ఏదో ఒక వస్తువుని అయితే ఈడ నుంచి ఒకసారి అయితే మీకు లిఫ్ట్ చేసి క్రేన్ అనేది ఒకసారి టెస్టింగ్ అయితే మీకు చేసి చూపెడతాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు తప్పకుండా వెయిట్ అయితే లిఫ్ట్ చేసి చూపెడతాను. సో ఆల్రెడీగా ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అయింది. ఈ వీడియోలో అయితే టోటల్ మీకు మెజర్మెంట్ అయితే చెప్పినాక సో ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా నేనైతే మీకు మొత్తం ఎంత అనేది మన క్రేన్ అనేది వెయిట్ లిఫ్ట్ చేస్తుంది చూపెడతాను. సో నేను అనుకొని ఒక 500 to 800 grams వరకు అయితే లిఫ్ట్ చేసుకుంటుంది. కానీ ఒక్కసారి అయితే నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు డీటెయిల్గా చూపెడతాను వెయిట్ ఎంత లిఫ్ట్ చేస్తుంది మన క్రేన్ అనేది. కానీ ఈ వీడియోలో అయితే ప్రస్తుతం ఇంతగా. సో ఈ వీడియోలో నేను మీకు మెజర్మెంట్ అనేది చూపెట్టినాక సో కానీ నెక్స్ట్ వీడియోలో అయితే ఇప్పుడు మనం వెయిట్ లిఫ్ట్ చేసుకుందాము. సో వెయిట్ కింద ఏంటిది ఏముండబోతుంది అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో తెలిసిపోతుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్రేన్కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చేసినాను. అంటే ఆ క్రేన్తో గణేష్ మహారాజ్ని లిఫ్ట్ చేస్తామా చేయమా అనేసి. సో మొత్తానికి ఈ వీడియోకి చూడడానికి మీకు చాలా థ్యాంక్స్ గైస్. సో మొత్తానికి మన క్రేన్కి సంబంధించి మొత్తం మేకింగ్ అనేది ఛానల్ మీద అయితే అవైలబుల్ అయితే ఉంది. మీరైతే వెళ్ళి ఒక్కసారి చెక్అవుట్ చేసుకోండి. సో ప్రస్తుతం ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే సో ఎవరికి అయితే వీడియో నచ్చింది తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. టాటా బాయ్.